నమో గురుభ్యః. మనము మన తైత్తిరీయోపనిషత్తు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే అప్పుడేం జరిగిందంటే, మన సాధకుడు వాడేం చేస్తాడంటే, ఇదిగో ఈ విధంగా ఏవం విత్ యథోక్తంగా బ్రహ్మమంటే ఏమి, ఉత్కర్ష లేదు, అపకర్ష లేదు, అటువంటి అద్వైతము, సత్యం, జ్ఞానం, అనంతం అయి ఉన్నది. అదింతకెవరు? అస్మి ఇతి ఏవం, అది నేనే అని తెలుసుకున్నవాడెవడున్నాడో వాడు ఏవం విత్. ఇప్పుడు ఇటువంటి ఏవం విత్ ఈ లోకంలో నుంచి బయలుదేరి, అంటే చచ్చిపోయి కాదు. ప్రేత్య అంటే ప్రేతం అంటే చనిపోయిన వాడని చెప్తారు కాదు. ఈ లోకంలో నుంచి ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత కాదు. ఈ లోకంలో నుంచి వెనక్కి తిరుగుతాడు వాడు. ఆత్మ వైపుకు ప్రయాణం మొదలు పెడతాడు. దృష్ట ఇష్ట విషయ సముదాయం ఏదున్నదో ఈ లోకము, అందులో నుంచి ప్రేత్య అంటే ప్రత్యావృత్య వెనక్కి తిరిగి ఇంకా అన్నమయ ఆత్మలోకి వెళ్తాడు. అన్నమయ ఆత్మలో నుంచి మొత్తం అన్నీ తీసుకుని ప్రాణమయ ఆత్మలోకి సంక్రమణం చేస్తాడు. అక్కడి నుంచి విజ్ఞానమయంలోకి, అక్కడి నుంచి ఆనందమయంలోకి వాడు ఉపసంక్రామతి, ఉపసంక్రామతి, ఉపసంక్రామతి అని వాడు జరుగుతూ పోతాడు, జరుగుతూ పోతాడు, జరుగుతూ పోతాడంటే మనకి ఇప్పుడు అనుమానం. ఎక్కడి నుంచి ఎవడు ఎక్కడికి జరుగుతున్నాడు అంటే, ఎక్కడి నుంచి ఎవడు ఎక్కడికి జరగట్లేదు, అది కాదు ఇక్కడ చెప్తున్నది అని మనకు విచారణ మొదలైంది. మరైతే ఏమి ఇక్కడ చెప్తున్నది? ఎవడు ఎక్కడికి జరుగుతున్నాడు, ఎవడు ఎక్కడికి జరుగుతున్నాడు, ఎవడు ఎక్కడికి జరగట్లేదు, వాడు వాడిలోకి జరుగుతున్నాడు అంటే, అయితే వాడు వేరుగా ఉండి వాడిలోకి జరుగుతున్నాడా? కాదు, వాడు వేరుగా లేడు, వాడే వాళ్ళలోకి జరుగుతున్నాడు. వాడే వాళ్ళలోకి ఎట్లా జరుగుతాడు? కాబట్టి జరగడు. అయితే మరి ఇక్కడ వేదమేమో జరుగుతున్నాడని చెప్తున్నది కదా. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇంకెవరో వీడిలోకి చేరడము, లేదా వీడే వీడిలోకి చేరడము, లేదా అసలు ఈ వేదం చెప్పిన దానికి అర్థం లేదు. ఇవి 3 మనకు ఆప్షన్స్. ఒకటి, ఇంకెవడో వీడిలోకి, పలాని సాధకుడు ఆత్మలోకి చేరుతున్నాడు అని చెప్పాలి అంటే సాధకుడు ఆత్మకి వేరుగా ఉండాలి. ఇక్కడ ఏకమేవ అద్వితీయం గురించి చెప్తూ ఉన్నప్పుడు, అద్వైతం గురించి చెప్తూ ఉన్న సమయంలో సాధకుడు ఒకడు వేరుగా ఉండి వాడు ఆత్మలోకి చేరడం అన్నది ఉండదు అని కొన్ని ఉపనిషత్ వాక్యాలు చూపించారు. సరే, కాబట్టి వేరే ఇంకెవడో ఆత్మను చేరడం లేదు కాబట్టి ఆత్మే ఆత్మను చేరాలి. ఆత్మే ఆత్మను ఎట్లా చేరుతుంది? అప్పుడు కర్తవ్యము, కర్త, కర్మ అని ఇన్ని బయలుదేరుతాయి, కుదరదు కదా. అందుకని ఆత్మే ఆత్మను చేరడం కూడా లేదు. సరే, మరి ఆత్మని ఆత్మ చేరదు, ఇంకెవడో వచ్చి ఆత్మను చేరడు, రెండూ కుదరవు కాబట్టి అసలు మనం ఆలోచించవలసిన పని లేదు, లేదా అసలు ఈ వేద వాక్యానికి అర్థం లేదు అని చెప్తే కాదు కాదు, అంత తొందరపడరాదు. ఇక్కడ చెప్తూ ఉన్నది ఏంటి అంటే, మన ఉపనిషత్తు విద్య చెప్తూ ఉన్నది. దీని పేరు బ్రహ్మ విద్య. అది బ్రహ్మం గురించి చెప్తూ ఉన్నది. అంటే ఏమి? ఎవడో ఎక్కడి నుంచో బయలుదేరి ఆత్మ దగ్గరికి చేరుకోవడం అన్నది ఉండదు. ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది, అక్కడే ఉంటుంది. దాన్ని అది చేరుకోవడం లేదు, పొందడం లేదు, దాన్ని అది మార్చుకోవడము లేదు, దాన్ని అది కల్పించుకోవడం కూడా లేదు. అది దాన్ని ఉత్పత్తి చేసుకోవడం లేదు, దాన్ని ప్రాప్తించుకోవడం లేదు, దాన్ని మార్పులు చేసుకోవడం లేదు, దాన్ని కొంచెం శుద్ధి చేసుకోవడం లేదు, ఏమీ లేదు. అది ఎప్పుడు అట్లానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అయితే దానిపైన అవిద్య వల్ల ఏదో ఉన్నట్టుగా భేదము కల్పించబడ్డది. దాన్ని అపోహనము, తొలగించడం మాత్రమే మనకు ఈ వేదవాక్యం, దాంతో పాటున్న ఈ మొత్తం ఉపనిషత్తు చేస్తున్న ఉపకారము అని చెప్తే, ఇది నీకెట్లా తెలిసింది? అవిద్యాకృతంగా ఈ అనాత్మలన్నీ ఆత్మ పైన అధ్యారోపణ చేయబడ్డాయని నీకెట్లా తెలుస్తున్నది? దాన్ని తొలగించడమే విద్య అని నీకెట్లా తెలుస్తున్నది అంటే, విద్య పని అదే. విద్య యొక్క దృష్టం కార్యం ప్రత్యక్షంగా మనకు తెలుస్తూనే ఉన్నది కదా. జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది? అజ్ఞానం తొలగుతుంది. జ్ఞానం వల్ల
కలిగే ఉపకారమేమి అంటే అజ్ఞానం తొలగుతుంది. విద్య వల్ల కలిగే ప్రయోజనమేమి అంటే అవిద్య నివృత్తి మాత్రమే. అందుకనే మన వేదవాక్యం ఈ విధంగా చెప్తూ ఉన్నది. విద్యా మాత్రంగా ఆత్మను ప్రాప్తించుకోవడానికి సాధనంగా దీన్ని చెప్తూ ఉన్నది. బ్రహ్మ విద్య అంటే, బ్రహ్మ జ్ఞానము అంటే, బ్రహ్మను సాధించుకోవడానికి జ్ఞానము మార్గము. జ్ఞానముతో ఆత్మనెట్లా సాధించుకుంటావు అంటే, కొత్తగా నువ్వు ఎక్కడి నుంచో ఎక్కడికో పోక్కర్లేదు. నువ్వు కొత్తగా మారక్కర్లేదు. నిన్ను నువ్వు కల్పించుకోక్కర్లేదు. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోక్కర్లేదు. ఊరికినే అవిద్యాకృతంగా కల్పించబడ్డ అనాత్మలను తొలగించడము విద్య చేసే పని. అవిద్య వల్ల కలిగిన అనాత్మలను తొలగించడము విద్య చేసే పని. అందుకని విద్య అన్న సాధనంగా ఆత్మను పొందడము. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అని చెప్తూ ఉన్నారు అని చెప్పారు. అంతవరకు మనము పోయిన వారం చూసుకున్నాం. ఇంక అక్కడి నుంచి కొంత కొత్త భాష్యం చూద్దాము. మార్గ విజ్ఞాన ఉపదేశవతీతి చేత్ తదాత్మత్వే విద్యామాత్ర సాధన ఉపదేశః అహేతుః పో అని చెప్పాడు మన పూర్వపక్షి. అయితే నువ్వేం చెప్తున్నావు? విద్యామాత్రం ఎందుకు? విద్యామాత్రంగా ఆత్మ ప్రాప్తికి ఇది సాధనం అని ఇక్కడ మనకు ఉపదేశం అన్నావు గదా! సరే అట్లానే చూద్దాం పట్టు. ఇప్పుడు ఆత్మను ప్రాప్తించుకోవడానికి మార్గమేమి? ఈ విద్య కదా! బ్రహ్మ విద్య అంటే బ్రహ్మను ప్రాప్తించుకోవడానికి సాధనభూతమైన ఏదో మార్గం. ఏదో మన బ్రహ్మను తెలుసుకోవడానికి సాధనంగా, మార్గంగా ఈ విద్య ఉన్నది కాబట్టి అది బ్రహ్మ విద్య అని చెప్పావు గదా! సరే దాని గురించి ఆలోచన చేద్దాం. మార్గ విజ్ఞాన ఉపదేశవత్ ఈ మార్గంగా దీని ద్వారా నువ్వు ఆత్మను పొందొచ్చు అని చెప్తే చేతప్పుడు ఆత్మత్వే విద్యామాత్ర సాధన ఉపదేశః అహేతుః అప్పుడది ఆత్మ గురించిన విద్య ఎందుకవుతుంది? ఆత్మ మార్గం గురించిన విద్య అవుతుంది గదా! ఇప్పుడు నువ్వు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మము ప్రాప్తించుకోవడం కోసము సాధనంగా ఈ విద్య అన్నావు గదా! అప్పుడు సాధనం గురించి చెప్తూ ఉన్నది గాని, అసాధ్యము ఆత్మ గురించి చెప్పట్లేదు గదా! అప్పుడు ఈ వేద మంత్రము కాబట్టి బ్రహ్మం గురించి చెప్తుంది అనలేము. బ్రహ్మను చేరే మార్గం గురించి చెప్తుంది అనవలసొస్తుంది. అప్పుడదేమవుతుంది? బ్రహ్మం గురించి చెప్పే విద్య గాదు. బ్రహ్మం చేరుకునేందుకు వెళ్ళవలసిన మార్గం గురించి చెప్పే విద్య అవుతుందప్పుడు అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కస్మాత్ ఎందుకు అని సిద్ధాంతి అడిగితే, దేశాంతర ప్రాప్తౌ మార్గ విజ్ఞాన ఉపదేశ దర్శనాత్ నహి గ్రామః ఏవ గంత ఇతి చేత్ పో అని చెప్తున్నారాయన. దేశాంతర ప్రాప్తౌ ఏదో వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకోండి. వేరే ఊరికి వెళ్ళాలి. అక్కడికి ఎట్లా వెళ్ళాలండి అని అడిగితే, ఇదిగో నువ్వు ఇటువైపు నుంచి ఒక 10 ఫర్లాంగులు 10 మైల్స్ ఏదో ఒకటి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక చింత చెట్టు కనిపించిందనుకో, అక్కడి నుంచి నువ్వు కుడివైపుకి తిరిగి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది. దాన్ని ఎక్కి నువ్వు దిగి వెళ్ళావనుకో అని ఇట్లా ఏమైనా చెప్తే, అది మార్గ విజ్ఞానం గదా! దారి ఎట్లా పట్టుకుని వెళ్ళాలి అని దారి గురించి చెప్తూ ఉన్న విజ్ఞాన ఉపదేశం అని తెలుస్తున్నది గదా! అంతేగాని ఈ దారిలో వెళ్తే నువ్వు ఆ ఊరు చేరతావు అని చెప్పినప్పుడు, అక్కడ ఊరి గురించి చెప్పట్లేదు గదా! దారి గురించే చెప్తున్నారు సిద్ధాంతి. అట్లానే ఇక్కడ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని చేరుకునే మార్గం గురించి చెప్తున్నారు గాని, బ్రహ్మం గురించి చెప్తున్నారు అని ఎట్లా మనము చెప్పుకోగలము? గ్రామమే గంత గాదు గదా! ఇప్పుడు పలాని ఊరు ఎట్లా చేరుకోవాలండి అని అడిగితే, ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్ళావనుకో, ఆ ఊరికి వెళ్తావు అని చెప్తారు. అంతేగాని ఊరు గురించి ఆ ఊళ్ళో ఏదో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఊళ్ళో ఏదో పలాని గుడి ఉంటుంది. ఆ ఊళ్ళో చక్కగా ఈ చెట్టొకటుంటుంది. ఈ పువ్వులుంటాయి. అక్కడ ఇవి తినొచ్చు. అవన్నీ చెప్పరు. ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలి అంటే, ఆ ఊరికెళ్ళే మార్గం చెప్తారు.
ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళే మార్గము, ఆ మార్గంలో వెళ్ళేవాడు అన్నీ ఒకటే గాదు కదా! పలానా ఊరికి ఎట్లా వెళ్ళాలండి అంటే ఎవడైనా దయతో దారి చూపించాడనుకోండి. ఆ దారి ఏదున్నదో అదే ఆ ఊరు గాదు. ఆ దారి, ఆ ఊరు, ఆ వెళ్తున్నవాడు గాదు. కదా! అని మన పూర్వపక్షి ప్రశ్న వేస్తే, అట్లా గాదు దీన్ని అర్థం చేసుకోవడమో, వైధర్మ్యాత్ అసలు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ పని చేయను గూడా పని చేయదు. వేరే ధర్మము రెండిటికి వేరే వేరే లక్షణాలున్నాయి. నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ భౌతికంగా ఏదో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పలాని వాడెవడో వెళ్ళదలుచుకుంటే, ఇంకెవరో వాడికి ఆ మార్గాన్ని చెప్పడం అని ఎగ్జాంపుల్ జెప్పావు. దాన్ని బెట్టుకుంటే ఇక్కడ ఆత్మను చేరుకోవడం అన్నది కుదరదు. 2 పరస్పర విరుద్ధమైన విషయాలు. ఏదో భౌతికంగా ప్రపంచంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఎట్లా వెళ్ళాలి అన్న ఎగ్జాంపుల్‌ని, ఆత్మను చేరుకోవడంతో సమానంగా నువ్వు ఎట్లా చూస్తావు? తత్ర హి గ్రామ విషయం విజ్ఞానం న ఉపదిశ్యతే. ఇక్కడ గ్రామ విషయం ఏదున్నదో, ఈ దారిలో నువ్వు ఇట్లా వెళ్ళావంటే ఇంత దూరానికి ఇదిగో పలాని ఊరు నువ్వు వెళ్ళదలుచుకున్నది వస్తుంది అని గ్రామ విషయం గురించిన విజ్ఞానాన్ని ఇక్కడ చూపించట్లేదు. తత్ర ఆప్తి మార్గ విషయం ఏవ ఉపదిశ్యతే విజ్ఞానం. దాన్ని ఆప్తి మార్గ విషయం విజ్ఞానం. దాన్ని పొందడం ఎట్లా? ఆ పొందుతూ ఉన్నదేదున్నదో అని చెప్తూ ఉన్నది మాత్రమే. అక్కడ నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్‌లో, ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్ళావంటే పలాని గ్రామం వస్తుంది అని చెప్తారు. ఇక్కడ మనము ఆత్మ గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు గ్రామం విషయమో, మార్గం విషయమో కాదు. బయట ప్రపంచంలో అవును నిజమే నువ్వు చెప్పినట్టు ఆ దారిలో ఉన్నవి, ఆ దారి ఎట్లా గుర్తుపట్టాలి, ఆ దారిలో ఎట్లా వెళ్ళాలి అని చెప్పే ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. ఆ దారిలో వెళ్తే ఏదో పలానా ఊరొచ్చిందనుకోండి, ఆ ఊళ్ళో ఏమున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. ఆ సిటీ గురించిన ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. దానికి వెళ్ళాల్సిన మార్గం గురించిన ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి అని ఏదో మ్యాప్ వేరే ఉంటుంది. డైరెక్షన్స్ ఆ ఊరికి ఎట్లా చేరుకోవాలి అని డైరెక్షన్స్ వేరే ఉంటాయి. ఆ ఊళ్ళో ఏం చెయ్యొచ్చు అని ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. అయితే నహి తథా ఇహ బ్రహ్మ విజ్ఞాన వ్యతిరేకేణ సాధనాంతర విషయం జ్ఞానం ఉపదిశ్యతే. తథా ఆ విధంగా ఇక్కడ బ్రహ్మ విజ్ఞాన విషయంలో బ్రహ్మ కాకుండా వేరే సాధనాలు ఏవో ఉన్నాయి అన్న విజ్ఞానాన్ని ఉపదిశ్యతే చెప్పట్లేదు. ఇక్కడ ఆ ఉపదేశం అంటే దారిలో నువ్వు ఈ దారిలో వెళ్ళావనుకో ఆ ఊరు చేరుకుంటావని చెప్పిన నీ ఎగ్జాంపుల్‌ని చూసుకుంటే, అక్కడ ఆ దారి మార్గం గురించి చెప్పేవాడు వేరుండాలి. వెళ్తున్నవాడు ఆ మార్గం గురించి తెలుసుకొని వెళ్ళడానికి బయలుదేరుతున్నవాడు వేరుండాలి. దారి వేరుండాలి. ఊరు వేరుండాలి. ఇక్కడ ఇది దారి అని చెప్పేవాడు, ఆ దారిలో వెళ్తూ ఉన్నవాడు, ఆ దారి, వాడు చేరుకునే ఊరు అన్నీ ఒకటే. వేరే సాధనాంతరాలేమీ లేవు. అంతరా సాధనం అంటే వేరే సాధనం వేరే విషయం లేదు. ఉన్నదంతా ఒకటే విషయం అని చెప్పారు. చెప్తే మళ్ళీ మన పూర్వపక్షి ఏమడుగుతున్నారు? ఉక్త కర్మాది సాధనాపేక్షం బ్రహ్మ విజ్ఞానం పరప్రాప్తౌ సాధనం ఉపదిశ్యతే ఇతి చేత్. నువ్వు భలే జెప్పావు సిద్ధాంతి. ఏం చెప్పావు? నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఈ దారిలో వెళ్ళావంటే ఆ ఊరు చేరుతావు అని చెప్పేవాడొకడు. అందుకోసం ప్రయాణానికి బయలుదేరుతున్నవాడొకడు గంత. వాడు వెళ్తూ ఉన్న దారి ఒకటి. వాడు చేరుకునే ఊరు ఒకటి అని జెప్పావు గదా! భలే జెప్పావు. అన్నీ జెప్పావు గానీ, ఒక ముఖ్యమైన, కీలకమైన విషయం వదిలిపెట్టావు సిద్ధాంతి నా కోసము. చాలా హెల్ప్ చేశావు. అదొక్కటి పట్టుకుంటాను పట్టు. మిగిలినవన్నీ పోతే పోనీ. ఇదొక్కటి నాకు చాలా ముఖ్యము. అన్నీ జెప్పి ఒకటి వదిలిపెడతావు గదా నువ్వు. అదిగో మార్గం గురించి చెప్పేవాడు, మార్గంలో వెళ్ళేవాడు, మార్గము, వాడెళ్ళే ఊరు అన్నావు గానీ, వెళ్ళడము అన్న కర్మ చెప్పలేదు. చూసావా? వెళ్ళడము అన్న కర్మ గురించి చెప్పలేదు. కర్మ ముఖ్యము నాకు. జ్ఞానం సరే, నువ్వు బ్రహ్మ జ్ఞానం జెప్పినా సరే నాకొద్దు. కర్మ ముఖ్యము నాకిక్కడ. కాబట్టి ఉక్త కర్మాది లక్షణలతో ఉన్నదేదున్నదో
ఉక్త కర్మాది సాధనాపేక్షమైన బ్రహ్మ విజ్ఞానం అంటాను. ఉక్త కర్మలు కర్మకాండ భాగంలో చాలా చెప్పబడ్డాయి కర్మలు సిద్ధాంతి. నువ్వు మొత్తం అన్నీ బైపాస్ చేసి, స్కిప్ చేసి డైరెక్ట్‌గా ఉపనిషత్తులు ఒక్కటి చదివితే నీకేమర్థమవుతుంది? అందుకే ఇంత అనర్థంతోటున్నావు నువ్వు. నీకింత అజ్ఞానం కలగడానికి కారణమేమి? ముందు అన్నీ పట్టించుకోకుండా దాటుకుంటూ పోవడం వల్లే. తెలుసుకోకపోయావు చూసావా? తెలుసుకోకపోయావు. నేను చెప్తాను చూడు. చెప్పబడ్డ కర్మలన్నీ ఉన్నాయా లేదా వేదంలో? వేదోక్తమైన కర్మలెన్నున్నాయి? అవన్నీ సాధనంగా. నువ్వు ఈ కర్మ చేసావనుకో, అనుకుంటూ ఎన్ని కర్మలు చెప్పింది కర్మకాండ భాగంలో మన వేదము, వాటన్నింటిని అపేక్షించి ఈ కర్మలతో నువ్వు ఈ పని చేసావంటే, దానితో నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని దానివల్ల ఏదైతే ఈ పని చేస్తే దాంతో బ్రహ్మజ్ఞానం కలిగితే దాంతో నువ్వు పరాన్ని ప్రాప్తించుకోవచ్చు. కాబట్టి నువ్వు బ్రహ్మను చేరుకోవడానికి ఈ కర్మ సాధనం అని ఉపదేశం చేస్తూ ఉన్నది. పోతే పోనీ సిద్ధాంతి పోతే పోనీ. ఆ మార్గాన్ని ఉపదేశం చేస్తున్న మార్గోపదేశకుడు పోనీ. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న గంతా పోనీ. ఆ మార్గము పోనీ. ఆ గమ్యము పోనీ. అన్నీ పోనీ. కానీ ఆ గమనమన్న కర్మ ఉన్నది గదా! ఆ కర్మతోటే జ్ఞానం కలిగి దాంతో ఆత్మ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మ ఆత్మ ప్రాప్తికి సాధనం అని చెప్తున్నది అంటాను. నువ్వేమంటావు? కర్మ లేకపోతే జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఏమి చేయకపోతే జ్ఞానం ఎట్లా కలుగుతుంది సిద్ధాంతి? నీ అజ్ఞానం గాకపోతే? ఏమీ చేయకుండా కూర్చో నీకు బ్రహ్మం వస్తుంది అని చెప్తావా? పాపం వింటున్న వాళ్ళు నమ్మితే ఏమైపోతారు? అని మన పూర్వపక్షి అడుగుతూ ఉన్నారు. కాదు. నువ్వు బానే జెప్తావు. కర్మలు మానేసి వాళ్ళు చెడిపోతారంటావు గానీ, కర్మలు పెట్టుకుని కూర్చుంటేనే జారిపోయారు వాళ్ళు. ఏమీ జేయకపోతే వాళ్ళకు ఏమి గలుగుతుంది? అంతా పోగొట్టుకుంటారు అనుకుంటున్నావు గానీ, కర్మలన్నీ వదిలిపెడితేనే అంతా సాధిస్తారు వాళ్ళు. కాబట్టి నేను చెప్తాను విను. నిత్యత్వాత్ మోక్షస్య ఇత్యాదినా ప్రత్యుక్తత్వాత్. కర్మ చెయ్యడం వల్ల బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మప్రాప్తి అంటే మోక్షము కలగడం అన్నది లేదు. అది ఆల్రెడీ ప్రత్యుక్తం కాదు అని నిరాకరించబడ్డది. చాలా కారణాలున్నాయి. ఏవో కర్మలు చేస్తే మోక్షం కలగడం అన్నది లేదు. కర్మలు చేస్తే మోహమే కలుగుతుంది, బంధమే ఉంటుంది తప్ప, బహుళాయాసమే మిగులుతుంది తప్ప, మళ్ళీ మళ్ళీ జన్మలే వస్తాయి తప్ప, కర్మల వల్ల మోక్షం కలగడం అన్నది ఉండదు. ఎందుకు? ఏదో కర్మ చేసి కొత్తగా మోక్షాన్ని సాధించడానికి లేదు. మోక్షం కొత్తగా నువ్వొక పని చేయడం వల్ల కలిగింది అని చెప్పే వస్తువు కాదు. అట్లా చేస్తే నువ్వు కర్మలు చేసి దాన్ని కల్పించావంటే అది నశించిపోతుంది కూడా. ఏదైనా ఒక వస్తువుని నువ్వు ఉత్పత్తి చేశావంటే నశించిపోతుంది. ఆప్తి చేసి తెచ్చుకున్నావంటే గూడా దూరమైపోతుంది. దాన్ని బాగు చేశావంటే మళ్ళీ మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ విధంగా ఆప్తులతో, ఉత్పత్తులతో, మార్పులతో వీటన్నింటితో తెచ్చుకునేది గాదు మోక్షము. అది నిత్యము. అది ఎప్పుడూ ఉంటుంది అని ఇంతకుముందు చాలా దూరం చెప్పుకుంటూ వచ్చాను. ఇంక మళ్ళీ చెప్పను. కర్మల వల్ల బ్రహ్మప్రాప్తి మోక్షం లేదు. శృతిః చ వేదం గూడా ఏం జెప్పింది? తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ ఇతి కార్యస్య తదాత్మత్వం దర్శయతి. మన వేదము అది సృష్టించి ఏది సృష్టించిందో అందులోకే ప్రవేశించింది అని, కార్యము వేరుగా ఉన్నది అని చెప్పట్లేదు. అది సృష్టించిన కార్యం గూడా తదాత్మగానే చెప్తూ ఉన్నది. తదాత్మగానే, తాదాత్మ్యంగానే అదే పదార్థం వేరేది కాదు. అది సృష్టించి అందులోకే ప్రవేశించింది అని చెప్తున్నది తప్ప, సృష్టించడం వల్ల అది వేరేగా ఎక్కడో ఉన్నది అని చెప్పడమో, లేదా సృష్టించి ఇది దానికి దూరంగా ఉన్నది అనో, లేదా అది మళ్ళీ ఏదో కర్మతో దాన్ని అది పొందిందనో చెప్పట్లేదు. దాన్నది సృష్టించి అందులోకే ప్రవేశించింది అంటే అదే అయి ఉన్నది అని చెప్తూ ఉన్నది.
పైగా ఇక్కడ అభయ ప్రతిష్ఠ ఉపపత్తేహే చ. అభయ ప్రతిష్ఠ గురించి గూడా మనకు నేర్చుకోవడం జరిగింది. మనం అభయ ప్రతిష్ఠ అని ఒక అనువాకలో మంత్రాల్లో చెప్పబడ్డ విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాము. అభయము ప్రతిష్ఠితమై ఉండాలి అంటే, అది నష్టమైపోకుండా ఉండాలి. ఎప్పుడూ ఉండాలి. యది హి విద్యావాన్ స్వాత్మనః అన్యత్ న పశ్యతి తతః అభయం ప్రతిష్ఠాం విందతే ఇతి స్యాత్ భయహేతోః పరస్య అన్యస్య అభావాత్. యది హి ఏదైతే విద్యావంతుడున్నాడనుకో, ఒక విద్వాంసుడున్నాడు. వాడు స్వాత్మనః తనకు తాను అన్యంగా ఎప్పుడైతే న పశ్యతి చూడడో తతః అప్పుడు మాత్రమే అభయ ప్రతిష్టను విందతే పొందుతాడు అని చెప్పిందా లేదా? ఒకవేళ వాడు తనకు తాను ఉదరమంతరం చేసినా గూడా, ఏమాత్రం తనకు తాను వేరు చేసుకుని చూసినా గూడా, అదే తన స్వరూపము తనకు భయకారణమై ఉంటుంది అని చెప్పిందా లేదా మనకా మంత్రము? కాబట్టి అభయం ఉండాలి అంటే వేరు ఉండడానికి వీలు కూడా లేదు. వేరుగా లేకపోతే కర్మ చేయడానికి అవకాశం లేదు. కర్మలు చేయాలంటే వేరుగా ఏదో ఉన్నది, నేను దాన్ని పొందుతాను అంటేనే మాత్రమే నువ్వు కర్మ చేస్తావు కదా! ఏదైనా ఎవడైనా కర్మ ఎందుకు చేస్తాడు? ఏదో కావాలి దాన్ని పొందుతాను అనుకుంటేనే వాడు కర్మ చేస్తాడు. కావాలి పొందుతానని ఎప్పుడు అనుకుంటాడు? నాకేదో లేదు, వేరుగా ఉన్నది అనుకుంటేనే గదా వాడు కర్మ చేయడానికి బయలుదేరేది. కాబట్టి నాకు లేదు, నేను కొత్తగా సాధించుకుంటాను అంటే అది అనిత్యమైపోతుంది. మోక్షం అటువంటి అనిత్యం గాదు. వాడి స్వరూపము పాపం ఎప్పుడూ ఉన్నది. వాడు కొత్తగా సాధించేది లేదు అంటే కర్మెందుకింక మళ్ళీ వ్యర్థంగా? ఒకవేళ అయినా గూడా కర్మ చేస్తాను అంటే అదే భయ కారణం అవుతుంది. కర్మ చెయ్యను అవసరం లేదు, జ్ఞానమాత్రంగా ఉన్నాను అంటే వేరేది ఉండదు గాబట్టి అది అభయము. అందుకని జ్ఞానము అభయము కలిగిస్తుంది. కర్మ భయం కలిగిస్తుంది. అన్యస్య చ అవిద్యాకృతత్వే విద్యయా అవస్తుత్వ దర్శన ఉపపత్తిః. అవిద్యాకృతం అవిద్య వల్లే కల్పించబడ్డది. వేరేది ఏదైనా ఉన్నది అన్న భావము అవిద్య వల్లే కలుగుతూ ఉంటుంది. అయితే అది విద్య వల్ల తొలగిపోతుంది. అవిద్య వల్ల ఏదో వేరుగా ఉన్నది అన్న ఆలోచన, ఆ భావము ఏదైతే ఉన్నదో ద్వైతము, అది విద్య కలిగితే, ఆ విద్య వల్ల మాత్రమే ఇది కాదు అని విద్య ఏం చేస్తుంది? ఇది కాదు అని చెప్తుంది. అక్కడ పాముంది, పాముంది, పాముంది అంటే తెలివి కలిగిన వాడేం జెప్తాడు? అది పాము గాదు, తాడు అని చెప్తాడు. వీడు తెలుసుకున్నవాడు అది పాము గాదు, తాడు అని తెలుసుకోగానే వాడికి ఆ భయం పోతుంది గదా! కాబట్టి ఆ జ్ఞానం ఏం చేసింది వాడికి? అది పాము గాదు అని చెప్పిందంతే. అక్కడ ఇంతకు ముందు పాము లేదు, అంతకన్నా ముందు తాడు లేదు, ఇప్పుడు మళ్ళీ పాము తాడుగా మారనూ లేదు. అదెప్పుడు తాడుగానే అట్లానే ఉన్నది. దాంట్లో మార్పు లేదు. దాన్ని కొత్తగా మళ్ళీ తాడును కొత్తగా చేరింది లేదు. పాముగా మారింది లేదు. మళ్ళీ పాము నుంచి తాడుగా మారిపోయింది లేదు. అదెప్పుడు అట్లానే ఉన్నది. అయితే మారిందేమి? నువ్వు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మారావు. పాము అన్న అవిద్యలో నుంచి తాడు అన్న విద్యలోకి మారావు అంతే విషయము. అవిద్య వల్ల ఇంకా ఏదో ఉన్నది అని అనిపిస్తుంది. విద్య వల్ల లేదు అనిపిస్తుంది. ఇంతే విషయము. అంతే చేస్తుంది విద్య. కొత్తగా తాడునది కల్పించి చూపించదు. తాడుని నీ దగ్గరికి తీసుకొచ్చి చూపించదు. తాడును ఏంటో మార్చి చూపించదు. పాముని మార్చి తాడుగా చూపించదు. అదేమి చేయదు. అదేం చేస్తుందంటే అది పాము గాదు అని చెప్తుంది అంత మాత్రమే. మన అవిద్య ఏం చేస్తుంది? అది తాడు గాదు, అది పాము, అది నీటి చార, అది దారము, అది నేలలో పగులు, అది ఏంటో నీడ అని రకరకాలుగా చూపిస్తుంది అవిద్య. విద్య అది నీటి చార గాదు, అది నేలలో పగులు గాదు, అది పాము గాదు, అది ఏదో దారపు పోగు గాదు అని కాదు, కాదు, కాదు అని జెప్పి అదిగో అది తాడు అంటుంది. ఇంతే ఇంతే. అదింకేమి చేయదు. అవిద్య రకరకాలుగా లేనిపోనివన్నీ కల్పిస్తూ ఉంటే, విద్య ఆ లేనిపోనివన్నీ కల్పించబడ్డవన్నీ కాదు అని చెప్తుందంతే.
తథి ద్వితీయస్య చంద్రస్య సత్వం యత్ అతైమిరికేణ చక్షుష్మత న గృహ్యతే. తథి అందుకనే నీకొకటి చెప్తాను ఎగ్జాంపుల్ చూసుకో. ఎవడైనా ఒకడు తిమిర చక్షువులతోటి ఉన్నాడనుకో, వాడి కంటి చూపు సరిగ్గా లేదు. దాంతో ఏమవుతుంది రాత్రిపూట వాడు బయట ఆకాశంలో చూస్తే ఒక చంద్రుడు 2 చంద్రులలాగా కనిపించే అవకాశం ఉంటుంది. వాడి కళ్ళకి ఆ జబ్బున్నది గాబట్టి, వాడు ఒక్క చంద్రుడిని 2గా చూస్తుంటాడు. అయితే ఎవరికైతే ఆ జబ్బు లేదో, వాడి కళ్ళు బానే ఉన్నాయో ఆరోగ్యంగా, అటువంటి వాడు చూస్తే రెండో చంద్రుడు ఉన్నట్టుగా ఎందుకనిపిస్తుంది? వాడికి రెండో చంద్రుడు కనపడ్డు. ద్వితీయం కనపడదు వాడికి. వాడికి ఉన్న చంద్రుడు ఉన్నట్టు యదార్థంగా కనిపిస్తుంది. ఇంకంతే అయిపోయిందక్కడికి. అయితే ఈ కళ్ళ కలకనో ఏదో ఒకటి కంటికి జబ్బున్న వాడికి ఒక చంద్రుడు 2 లాగా కనిపిస్తూ ఉంటే, ఆ పక్కనున్న వాళ్ళేం చేస్తారు? 2 లేవు, ఒక్కటే అని చెప్తారు. అయితే చెప్పినంత మాత్రాన సరిపోదు. వాడిలో కూడా ఆ జబ్బు తగ్గిందనుకోండి. వాడి కంటికి ఇంకా జబ్బు లేదంటే తొలగించుకుంటే వాడు ఆ జబ్బు తొలగించుకుంటే ఉన్నది ఒక్కటే చంద్రుడు అట్లానే కనిపిస్తుంది. ఇంతకు ముందు 2 చంద్రుళ్ళు ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక్క చంద్రుడు అయిందా? లేదా అంతకన్నా ముందు వాడికి జబ్బు చేసే కన్నా ముందు ఒక్క చంద్రుడుండి, జబ్బు చేసిన తర్వాత 2 చంద్రుళ్ళయిందా? ఆ చంద్రుడు ఎప్పుడు ఒకటే అట్లానే ఉన్నది. అయితే వీడికి జబ్బు చేయడం వల్ల 2గా కనిపించింది. ఆ జబ్బు తొలగితే మళ్ళీ ఉన్నది ఉన్నట్టు ఒకటిగానే కనిపిస్తుంది. ఇంకింతే విషయము. అయితే అసలు ఆ జబ్బు లేని వాడికి ఒక్కటే కనిపిస్తుంది. జబ్బు ఉన్నవాడికి 2గా కనిపించినా గూడా తగ్గించుకుంటే మళ్ళీ ఒకటిగానే కనిపిస్తుంది. చంద్రుడిలో మార్పు లేదు. దాన్ని జబ్బు ఉన్నవాడు, జబ్బు లేనివాడు, జబ్బు తగ్గించుకున్నవాడు ఎన్ని రకాలుగా చూసినా సరే, అది మాత్రం అది ఎట్లా ఉన్నదో అట్లానే ఉంటుంది అని చెప్పారు. నయేవం న గృహ్యతే ఇతి చేత్. అవును నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ బానే ఉంది గానీ, నీ కళ్ళు పనిచేయని వాడి ఎగ్జాంపుల్ బానే ఉంది గానీ, అందులోనే ఒక ప్రశ్న వేస్తాను. వీడికి 2 కనిపిస్తున్నాయి గదా! వీడికి 2 కనిపిస్తున్నాయి గదా! లేవు అనడు గదా! 2 ఉన్నాయి అని చెప్తాడు. వాడికి 2 కనిపిస్తున్నాయి. లేకుండా ఎట్లా పోతాయి సిద్ధాంతి? వాడి కంటికి జబ్బు ఉంటే ఉన్నది, ఊడితే ఊడింది గానీ, వాడు చూస్తుంటే వాడికి 2 కనిపించాయనుకో 2 ఉన్నాయని చెప్తాడు. అట్లానే మన వేదము కర్మ లేదు అని చెప్పట్లేదు గదా! అది జ్ఞానము అన్నది. కానీ కర్మ లేదనట్లేదు. కర్మనెందుకు వదిలిపెట్టాలి? నువ్వు జ్ఞానం పట్టుకోమంటే పట్టుకుంటాం గానీ, జ్ఞానం పట్టుకున్నంత మాత్రాన కర్మనెందుకు వదిలిపెట్టుకుంటాం చెప్పు నువ్వు? అంటే కాదు. రెండో చంద్రుడు లేకుండా పోతుందా? జగత్తు కనిపిస్తుంది గదా! కార్యము, ఆ ప్రపంచము కనిపించకుండా పోతుందా? ఉన్నది గదా! కనిపిస్తున్నది గదా! లేదు అని చెప్పలేవు గదా నువ్వు? అని ప్రశ్న వేస్తే చూపిస్తాను పటు. జగత్తు లేకుండా గూడా పోతూ ఉంటుంది. మరి నీకు కూడా తెలుసు. నువ్వు వేద బాహ్యంగానే మాట్లాడతాను నేను. వేదాలను బెట్టుకొని గాదు. అన్నావు గాబట్టి వేద బాహ్యంగానే బయట ప్రపంచంలో నీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకనే ఈ కంటికి ప్రాబ్లమ్ ఉన్నవాడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నీకోసమే చెప్పాల్సొచ్చింది. సుప్త సమాహితయోహో అగ్రహణాత్ అవునా కాదా? సుషుప్తి సమయంలో జగత్తున్నదా? పూర్వపక్షి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు జగత్తున్నదా? ఉన్నది గదా జగత్తు అంటే, గాఢ నిద్రలో కూడా ఉండాలి కదా! లేదు గదా! పోనీ సమాహితము ఏదో యోగంతో సమాధి స్థితి సాధించామన్నామనుకో. ఆ సమాధి స్థితిలో కూడా ప్రపంచం లేకుండా పోతుంది గదా! తెలియకుండా పోతున్నదా లేదా? లేనిది ఒకసారి ఉండి, ఒకసారి లేకుండా పోయేది ఉన్నట్టా? లేనట్టా? చెప్పు? ఉన్నది అంటే అది ఎప్పుడూ ఉండాలి. ఉండడం అంటే దాని లక్షణం ఎప్పుడూ అట్లా ఉండడం అని ఉండాలి. ఉన్నది అప్పుడప్పుడు ఉండడం, అప్పుడప్పుడు లేకుండా పోవడం ఎట్లా చేస్తుంది? అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేదు అంటే అది మాయా అని కదూ అర్థం? అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేదు అంటే లేదు అని కదూ అర్థం? ఏమయింది అప్పుడు? నీ జగత్తు లేదు అని గూడా చెప్పలేం గదా! అన్నావు. లేదు అని గూడా చెప్పొచ్చు. గాఢ నిద్రలో లేదు. సమాధి స్థితిలో లేదు. ఏమైపోయింది నీ జగత్తప్పుడు? అగ్రహణం గదా! తెలియకుండా ఉన్నది గదా! నీకు తెలియట్లేదు గదా! కాబట్టి లేదు. కదూ? నువ్వే చెప్తావు గదా! అంటే అప్పుడు మన పూర్వపక్షి సుషుప్తే అగ్రహణం అన్యాసక్తవత్ ఇతి చేత్.
సుషుప్తిలో ప్రపంచాన్ని నేను తెలుసుకోకుండా ఎందుకున్నాను అంటే, వేరే దాన్ని తగులుకుని ఉన్నందువల్ల కదా! అంటే, అది కూడా గాదు. సర్వ అగ్రహణాత్ నీకేం తెలుస్తున్నది? దేన్ని పట్టుకున్నావు నువ్వు? జాగ్రత్త అవస్థలో జగత్ అంటావు, పోనీ దీన్ని పట్టుకుంటావు. స్వప్నావస్థలో స్వప్నం అంటావు, పోనీ దాన్ని పట్టుకుంటావు. సుషుప్తి అవస్థలో దేన్ని పట్టుకున్నావు? దేనికి సక్తమై ఉన్నావు? దేనికి తగులుకున్నావు? ఏమీ లేదు గదా! అన్నీ వదిలిపెట్టావు గదా! అన్నీ వదిలిపెట్టడం చేత అన్నీ వదిలిపెట్టడం జగత్. అన్నీ అంటే ఏమి జగత్. లేకుండా పోయిందా లేదా? అంటే సరే పోతే పోనీ సుషుప్తి. సిద్ధాంతి పోతే పోనీ. జాగ్రత్త స్వప్నాలంటివే నువ్వు. జాగ్రత్త అవస్థలో జగత్, స్వప్నావస్థలో స్వప్నం అంటివే వాటి గురించి మాట్లాడదాం పట్టు. జాగ్రత్త స్వప్నయోః అన్యస్య గ్రహణాత్ సత్వం ఏవ ఇతి చేత్. సరే పోనీ. అట్లనే గాని సిద్ధాంతి అట్లనే గాని. పోతే పోనీ నా సుషుప్తి. నా సుషుప్తిలో జగత్తు లేకుండా పోతే పోనీ. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నది గదా! సత్వమే గదా అది. ఉన్నదే గదా! స్వప్నావస్థలో గూడా స్వప్నలోకాలన్నీ ఉన్నవే గదా! ఉన్నాయి గదా! ఉన్నాయి గదా! సిద్ధాంతి ఉన్నాయి గదా! ఎందుకు గ్రహణత్వం పట్టుకుంటున్నానా లేదా? నేను జగత్తని చూస్తున్నానా లేదా? కళ అని చూస్తున్నానా లేదా? ఉన్నాయి గదా! సిద్ధాంతి లేవనెట్లా అంటావు? అంటే కాదు. సుషుప్తిలో వేరే దాన్ని పట్టుకున్నానంటే కాదు. అన్నీ వదిలిపెట్టాము. జాగ్రత్త స్వప్నాల్లో ఏదో ఉన్నాయని పట్టుకుంటాము. కాబట్టి ఉన్నాయంటే కాదు అవిద్యాకృతత్వాత్ జాగ్రత్త స్వప్నయోః నువ్వు జాగ్రత్త అవస్థలో జగత్తని, స్వప్నావస్థలో కళ అని పట్టుకున్నవి అవిద్య వల్ల కల్పించబడ్డవి. జాగ్రత్త స్వప్నాల్లో నువ్వు ఏవి ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయా అంత ధాటిగా నన్ను బెదిరిస్తూ పట్టుకొని కూర్చున్నావో, అవి అవిద్య వల్ల కల్పించబడ్డవి. యత్ అన్యగ్రహణం జాగ్రత్త స్వప్నయోః తత్ అవిద్యాకృతం అవిద్యా అభావే అభావాత్ అవి అవిద్య వల్ల కల్పించబడ్డాయి అని ఎట్లా చెప్పగలను తెలుసా నీకు? పూర్వపక్షి. ఏదైతే అన్యగ్రహణము, అన్యథా గ్రహణాలన్నీ ఉన్నాయి గదా! జాగ్రత్త అవస్థలో నీకు అన్యంగా జగత్తుందొకటి అనుకుంటావు. స్వప్నావస్థలో నీకు అన్యంగా కల ఉన్నది ఒకటి అనుకుంటావు. నీకు అన్యంగా నువ్వు ఏవో ఉన్నాయని జాగ్రత్త స్వప్నాల్లో పట్టుకునేవి నిజంగా ఉన్నాయి అంటే అవి ఎప్పుడూ ఉండాలి. కానీ జాగ్రత్త స్వప్నాల్లో నువ్వు చూస్తూ ఉన్నవి, నువ్వు పట్టుకున్నవన్నీ గూడా అవిద్యాకృతం గాబట్టి, ఆ అవిద్య అభావము నశించేసరికి, ఆ అజ్ఞానం పోతే, ఇవి కూడా లేకుండా బోతున్నాయి. ఇవన్నీ కల. కేవలం కల్పించబడ్డవి. మిథ్యా కల్పితము, అవిద్యా కల్పితము అని ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, అప్పుడివి లేకుండా నశించిపోతున్నాయి కదా! అందుకని నశించిపోయేవి ఎప్పుడూ ఉండవు. ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు పోయేవి అంటే అవన్నీ మాయా కల్పితం, అవిద్యా కల్పితము. ఎప్పుడు ఉండేది సత్యం. ఇవి నిజంగా సత్యం అనగలవా నువ్వు? సత్వం అనగలవా? సత్ ఏకం ఏవ ఒక్కటే. ఇవన్నీ ఒకసారుండి ఒకసారి ఊడేవి సత్యం గాదు అసత్ అని చెప్తే, పోనీ సిద్ధాంతి, పోతే పోనీ నా జాగ్రత్త స్వప్నాల్ని తోసేసావు. నువ్వు మళ్ళీ నేను స్వప్నాన్ని పట్టుకొస్తా పట్టు. సుషుప్తి అన్నాను కాదంటావు. పోతే పోయింది సుషుప్తి, జాగ్రత్త స్వప్నం అన్నాను. జాగ్రత్త స్వప్నం గాదంటావు. మళ్ళీ సుషుప్తి అంటాను నేను. ఈసారి ఏమంటానంటే, సుషుప్తే అగ్రహణమపి అవిద్యాకృతం ఇతి చేత్ పో. సుషుప్తిలో ఏది పట్టుకోకపోవడం కూడా అవిద్య వల్లేనే అంటాను. అది కూడా అవిద్య వల్లనే అంటాను. అంటే అప్పుడేం చేస్తావు నువ్వు అంటే, కాదు కొంత తేడా ఉంది. జాగ్రత్త స్వప్నాల్లో అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల ఏవో వేరేవి ఉన్నాయని పట్టుకుంటున్నావు గానీ, సుషుప్తిలో నువ్వేంటో తెలుసుకోకపోవడము అవిద్య వల్ల గాదు. స్వాభావికంగానే దానికి లక్షణమది. సుషుప్తికి లక్షణము ఏదీ పట్టుకోకపోవడము. అది అవిద్య వల్ల పట్టుకోకపోవడము, విద్య వల్ల పట్టుకోకపోవడం గాదు. స్వాభావికంగా సుషుప్తిలో ఏది పట్టుకోవడం ఉండదు. అయితే జాగ్రత్త స్వప్నాల్లో అవిద్య వల్ల అనర్థాలు అంటే లేని పదార్థాలను, అసత్తులను పట్టుకోవడం అన్నది ఉంటుంది. 2 కొంత తేడాతో ఉంటాయి. ఇవన్నీ మనకి ఇంకా లోతుగా అర్థం గావాలంటే మనం మళ్ళీ మన
మాండూక్యోపనిషత్తు మొదటి నుంచి చదువుకుంటూ రావాలి. ఎప్పుడైనా తప్పకుండా మొదలు పెడదాం. ఇప్పుడు మనము మన తైత్రీయం చదువుకుంటున్నాము. ఈ తైత్రీయం అయిపోయిన తర్వాత కఠోపనిషత్తని నిర్ణయించుకున్నాను. కఠోపనిషత్తు చెప్తాను. ఆ తర్వాత చాందోగ్యోపనిషత్తు అనుకున్నాను. కానీ దాన్ని పక్కన పెట్టి కఠోపనిషత్తు అవ్వగానే మాండూక్యోపనిషత్తు తప్పకుండా చెప్తాను. ఎందుకు అంటే అది ముఖ్యంగా మనకు అర్థం అవ్వాలి లోతుగా. కాబట్టి అక్కడికొస్తే ఇది ఇంకా సులువుగా అర్థమవుతుంది. అందుకని స్వాభావికంగానే సుషుప్తిలో ఏది పట్టుకోవడం అన్నది ఉండదు. అవిద్య వల్ల గాదు. దాని స్వభావం అది. అవిద్య వల్ల జరిగేది ఏమి అంటే అనర్థము, ఏవో వేరేవి ఉన్నాయని పట్టుకోవడం. ద్రవ్యస్య హి తత్వం అవిక్రియా పర అనపేక్షత్వాత్. ఒక ద్రవ్యం, ఒక పదార్థం ఉన్నది అనుకో. అది తత్వం అంటే నిజంగా ఉన్నది అని ఎప్పుడంటావు? తాత్వికంగా అది ఉన్నది అని ఎప్పుడంటావు తత్వతః? అందులో ఏ వికారాలు, మార్పులు ఉండరాదు. ఒకసారి ఉండడం, ఒకసారి లేకపోవడం, ఇన్ని రకాలుగా ఉండరాదు. పైగా అది పర అనపేక్షత్వాత్. అవిద్య ఉంటే నువ్వు దాని వల్ల వేరేదేదో పట్టుకోవడము. అవిద్య లేకపోతే ఏవో వేరేవి అన్యంగా పట్టుకోకపోవడము అని ఇన్ని రకాలు వేరేగా అవిద్యను అపేక్షించడం ఇటువంటివన్నీ ఉండరాదు. ఒక ద్రవ్యం ఉన్నది అంటే అందులో మార్పు ఉండరాదు. వేరేదేదో దానికి సహాయంగా ఉండవలసిన అవసరం ఉండరాదు. ఇక్కడ విక్రియా న తత్వం పర అపేక్షత్వాత్. అయితే మన అవిద్య వల్ల జాగృత స్వప్నాల్లో జగత్ కలలు కనిపించడము తత్వం కాదు. ఎందుకు అంటే అవి వికారాలతో ఉన్నాయి. వేరే అవిద్యను అపేక్షిస్తున్నాయి. అవిద్యా కల్పితం అని చెప్పుకుంటాం అందుకని. అవిద్య లేకపోతే ఈ వేరుగా జగత్తు, కళలు ఇవన్నీ ఉండడం అన్నది ఉండను గూడా ఉండదు. నహి కారక అపేక్షం వస్తునః తత్వం. కారకాలు కర్త, కర్మ, కరణము మొదలైన రకరకాల కారకాలను గూడా వస్తువు అపేక్షించదు. కాబట్టే దాని పేరు తత్వం. సతః విశేషః కారక అపేక్షే విశేషః చ విక్రియా. ఒకవేళ సత్తులో ఏవైనా మార్పులు కలిగాయి అంటే కారకాల వల్ల కర్త, కర్మ మొదలైన కారకాల వల్ల సత్తులో మార్పులు కలిగితే ఆ విశేషాలన్నీ వికారాలు. జాగ్రత్త స్వప్నయోః చ గ్రహణం విశేషః. జాగ్రత్తలో, స్వప్నంలో పట్టుకునే జగత్, స్వప్నాలు అవన్నీ గూడా విశేషాలు. అవన్నీ వికారాలు. అవన్నీ అవిద్యను అపేక్షించి అవిద్య వల్ల కల్పించబడ్డాయి. యతి యస్య న అన్యాపేక్షం స్వరూపం తస్య తత్వం. ఏదైతే వేరేది అవసరమే లేకుండా దాని పాటికది ఉంటుందో, వేరేది ఒకటి ఉంటే నేనుంటాను, వేరేది ఒకటి ఉంటే నేను మారుతాను, వేరేది ఒకటి ఉంటే నేను ఎక్కడికో వెళ్తాను, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే అప్పుడది తత్వం గాదు. ఇంక వేరేది అవసరం లేకుండా ఉంటే దాని పేరు తత్వం. యదన్యాపేక్షం న తత్తత్వం. వేరేది ఒకటి అపేక్షిస్తే అది తత్వం గాదు. వేరేదేది అవసరం లేదు దాని పాటికది ఉంటుంది అంటే అది తత్వం. దాన్ని ద్రవ్యం, దాన్ని సత్వం అని పిలుస్తారు. అన్య అభావే అభావాత్. ఎందుకట్లా? వేరేది ఏదైనా ఉంటే నేనుంటాను అన్నదనుకో ఇది. ఒక పదార్థము వేరేదుంటే నేనుంటాను అంటే, అప్పుడు వేరేది లేకపోతే ఇది లేకుండా పోతుంది. మరప్పుడు ఉండడం అన్నది ఉండదు దీనికి. సత్వం గాదది. సత్ గాదింకా. అసత్ అది. అట్లా. తస్మాత్ స్వాభావికత్వాత్ జాగ్రత్ స్వప్నవత్ న సుషుప్తే విశేషః. సుషుప్తిలో ఈ విధంగా జాగ్రత్త అవస్థలో అవిద్య ఉండడం వల్ల జగత్తుగా ఏంటో చూస్తూ ఉండడం. స్వప్నంలో అవిద్య ఉండడం వల్ల దాని కారణంగా ఏదో స్వప్నాలన్నీ కంటూ ఉండడం. మొదలైన ఏవి జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా సుషుప్తిలో విశేషంగా వేరుగా ఏది కనిపించట్లేదు కదా! స్వాభావికంగానే ఏదీ లేదు. అందుకని సుషుప్తి కొంచెం వేరు, జాగ్రత్త స్వప్నాలు వేరు. యేషాం పునః ఈశ్వరః అన్యః ఆత్మనః కార్యే చ అన్యత్ తేషాం భయ అనివృత్తిః భయస్య అన్య నిమిత్తత్వాత్. అయితే మనకేమి ఇప్పుడు సిద్ధాంతి? ఏమి ఇప్పుడు? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల లాభమేమి? తెలియకపోతే నష్టమేమి? ఏవో వేరేగా ఉంటే మాత్రం మనకు కలిగే అనర్థమేమి? ఉంటే ఉన్నాయి గదా!
జాగ్రత్తలు, స్వప్నాలు ఉంటే ఉన్నాయి గదా! పోనీ సుషుప్తి వేరుగా ఉంటే ఉన్నది గదా! ఇప్పుడు ఎందుకు నువ్వింత కష్టపడుతున్నావు దేనికోసము అంటే, తెలుసుకోవాలి. ఏషాం ఎవరికైతే పునః మళ్ళీ ఈశ్వరుడు నాకు వేరుగా ఉన్నాడు. ఆత్మనః అన్యః ఈశ్వరః అనుకున్నావనుకో. నాకు ఈశ్వరుడు వేరేగా ఉన్నాడు. అట్లానే ఈ కార్యమైన ప్రపంచము లేదా కార్యమైన ఆ కళ అవి అన్యత్ వేరేగా ఉన్నాయి అని నువ్వు అనుకున్నావనుకో. ఒకవేళ నువ్వు ఈశ్వరుడు వేరేగా ఉన్నాడు, జగత్తు వేరేగా ఉన్నది, నేను వేరేగా ఉన్నాను, నా కళ వేరేగా ఉన్నది అని అనుకున్నావనుకో. అప్పుడు ఆ రకంగా అనుకున్న వాళ్ళెవరున్నారో తేషాం వాళ్లకు, వాళ్ళ యొక్క భయము నివృత్తము లేకుండా పోవడం అన్నది కుదరదు. వాళ్ళ భయ అనివృత్తిహి. ఇంక ఎప్పటికీ ఆ భయం అట్లానే ఉంటుంది. ఎందుకు? రెండోది చూస్తేనే నీకు భయముంటుంది. నువ్వు వేరుగా కొంచెమైనా సరే భేదం చూసావంటే నీకు భయము అని చెప్పింది. నువ్వు ఇంత బ్రహ్మాండంగా మొత్తం జగత్తంతా వేరుగా చూసావనుకో, అదెప్పుడూ ఉన్నది అనుకో, లేకుండా పోలేదనుకో, నీకు భయం గూడా ఎప్పుడూ ఉంటుంది. ఆ భయం ఇంక పోవడం అన్నది ఎప్పుడూ ఉండదు. నీకు అభయమన్న స్థితి ఎప్పుడూ రాదు. తెలుస్తున్నదా? అది ఎప్పుడూ ఉన్నది అన్నావనుకో. ఎందుకంటే నువ్వు రెండోది చూసావంటే మాత్రము, భేదం చూసావంటే నీకు భయం గ్యారంటీ అని చెప్పింది. నువ్వు భేదం చూసావంటే ఆ బ్రహ్మమే నీకు భయమై కనిపిస్తుంది అని చెప్పింది. ఇప్పుడు ఒకవేళ ఆ బ్రహ్మం నాకు వేరుగా ఉన్నది అన్నావనుకో. ఇంకేమైంది? ఇంకింతే విషయం. బ్రహ్మం నాకు వేరుగా ఉన్నది అన్నావంటే, ఆ బ్రహ్మమే నీకు భయమై ఉంటుంది. అది ఎప్పుడో ఉన్నది అన్నావనుకో. ఆ బ్రహ్మమే మళ్ళీ జగత్తుగా వేరేగా ఉన్నది అనుకున్నావనుకో. ఆ జగత్తు ఎప్పుడూ నిన్ను భయపెడుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడూ నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఇంకా భయస్య భయం యొక్క నివృత్తి ఉండనే ఉండదు. ఎందుకు? దాని నిమిత్తంగా. అది ఎప్పుడూ ఉంటుంది గాబట్టి, అది తొలగిపోదు గాబట్టి, అది ఉన్నంత వరకు నీకీ భయం పోదు గాబట్టి, నీకెప్పుడు భయం ఉంటూనే ఉంటుంది. సతః చ అన్యస్య ఆత్మహాన అనుపపత్తిః. సతః ఒకవేళ ఉన్నది అంటే, దానికది లేకుండా పోవడం అన్నది ఉండదు. ఏదైనా ఒకటి ఉన్నది అంటే అది ఎప్పుడూ ఉంటుంది పోదు. పోయింది అంటే అది ఎప్పుడు ఉండేది కాదు. కాబట్టి లేదు అని అర్థం జేసుకోవాలి. అయితే లేదండి నిజంగా జగత్తు ఉన్నదండి. అది ఎప్పుడూ ఉంటుందండి అన్నావనుకో నువ్వు. అట్లా అన్నావు అంటే అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది పోదు గాబట్టి, దానివల్ల నీకా భయం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అభయ స్థితిని, నీ ఆత్మస్థితిని పొందవు. ఒకవేళ కానియండి అప్పుడప్పుడు ఉండదు ఆ జగత్తు అన్నావనుకో. అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేకుండా పోయేది లేదు అని అర్థం. అసత్ అని అర్థం. అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేనిది అసత్ అని అర్థం. అసత్ వల్ల నువ్వు సత్తుని అంటే ఆత్మని ఎట్లా పొందుతావు? పొందలేవు. ఒకవేళ ఈ జగత్తు ఎప్పుడో ఉన్నదండి అది సత్ అన్నావనుకో. అది ఎప్పుడూ ఉంటుంది గాబట్టి, నీకు ఆ భయం ఎప్పుడూ పోదు. అభయం రాదు. కాబట్టి నీకు ఆత్మస్థితి ఉండదు. ఓకే. నిన్ను నువ్వు పొందవు. నెక్స్ట్ పోనీయండి జగత్ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు లేదు అన్నావనుకో. అప్పుడు అది అసత్ అయిపోతుంది. దాంతో అసత్ ప్రపంచంతో సత్తుని అంటే నిన్ను నువ్వు పొందలేవు. చూసావా? కాబట్టి ఎటు చూస్తే అటు నష్టమే తప్ప లాభం లేదు. సరే ఇంకొక రకంగా ఆలోచన చేద్దాము సిద్ధాంతి. సాపేక్షస్య అన్యస్య భయహేతుత్వం ఇతి చేత్. సాపేక్షమైన అన్యము వేరేది ఏదో ఉన్నది అందాము. ఈశ్వరుడని, లేదో మృత్యువని ఏదో ఒకటి వేరేగా ఉన్నది. అది నేను చేసే ధర్మాధర్మ కర్మలను బట్టి సాపేక్షంగా నాకు భయాన్ని కలిగిస్తుంది అనుకుంటాను. అప్పుడేమంటావు? నేను కర్మలు చేస్తాను. నేను కర్మలు వదిలిపెట్టను. ఓకే. నేను కర్మలు వదిలిపెట్టను. నేను చేసే కర్మలున్నాయనుకో, నేను ధర్మంగా ఉన్నాను అంటే, ఇంకా ఆ ఈశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తాడు. నన్ను అనుగ్రహిస్తాడు. అయితే నేను అధర్మాలన్నీ చేశాననుకో, నా కర్మలు నేను అధర్మంగానో లేదా పాపకర్మల్ని చేశాననుకో, అప్పుడు నన్ను భయపెడతాడు. నాకు మరణమిస్తాడు. నన్ను చంపేస్తాడు. నన్ను నరకంలో తోస్తాడు. అందుకని ఉన్నాడు వేరేగా ఒకడు. వాడి వల్ల నాకీ భయము అని అన్నాననుకో. అప్పుడు? అని అడిగితే
అట్లా అనుకున్నా కూడా నష్టమే పూర్వపక్షి. వద్దు అట్లా అనుకోకు. కాదు కూర్చో. తస్యాపి తుల్యత్వాత్ అది గూడా ఇంతే విషయము. జగత్ నీకు వేరుగా ఒకటి ఉన్నది అన్నావనుకో. జగత్ నీకు వేరుగా ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది అన్నావనుకో. అది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది అంటే నీకు ఎప్పుడు భయం ఉంటూనే ఉంటుంది. అంటే జగత్ లేదు అన్నావనుకో. లేని దాని వల్ల ఇప్పుడు జగత్తు ఉంటే నాకు భయం గదా సిద్ధాంతి. జగత్తు లేకపోతే నాకు అభయమే గదా! జగత్తు ఉంటే నాకు భయం. జగత్తు లేకపోతే నాకు అభయం కదా అంటే కాదు. జగత్తు ఉన్నది అనుకున్నావంటే భయం గ్యారంటీ గానీ, జగత్తు లేదు అనుకుంటే నీకు అభయం గాదు. జగత్తు లేదు అని అనుకోవడం వల్ల అంత మాత్రం చేత జగత్తు అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేదు అనుకుంటే, అసత్తయిపోయిన జగత్తు వల్ల నీకు సత్తయిన బ్రహ్మము తెలియదు. లేని జగత్తు వల్ల నీ స్థితి నీకు తెలియదు. లేని జగత్తు వల్ల అందుకని నీకు అభయం కలగదు. ఆ జగత్తెప్పుడూ ఉన్నది అంటే నీకా భయం తొలగదు. అని చెప్పాను గదా! దానికి సమానమే ఈ దేవుడు నాకు వేరుగా ఉన్నాడు, ఈశ్వరుడు నాకు వేరుగా ఉన్నాడు అని అనుకోవడం కూడా. సేమ్ స్టోరీ. నో డిఫరెన్స్. ఒకవేళ నువ్వు ఈశ్వరుడు నాకు వేరుగా ఉన్నాడు, నేను సరిగ్గా ప్రవర్తించకపోతే, నా ధర్మాన్ని నేను అనుష్ఠానం చేయకపోతే, నా కర్మల్ని నేను చెయ్యకపోతే, నన్ను శిక్షిస్తాడు, నన్ను దండిస్తాడని నువ్వు భయపడ్డావనుకో, వాడు ఎప్పుడూ ఉండాల్సి వచ్చిందనుకో, భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు అన్నావనుకో, ఎప్పుడూ ఉండేవాడు ఎప్పుడూ ఉంటాడు, నిన్ను భయపెడుతూనే ఉంటాడు. అయితే లేడు అన్నావనుకో, లేనివాడు ఉన్న నిన్ను నీకు చూపించలేడు. చూసావా? నేను చెప్తున్నది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు సిద్ధాంతి. నేనేం చెప్పాను సాపేక్షం అన్నాను. నేను సరిగ్గా చక్కగా కరెక్ట్‌గా నా ధర్మాలు నేను ఆచరించాననుకో, అప్పుడు నాకు భయం కాదు. భగవంతుడు నన్ను భయపెట్టడు. అయితే నేను నా కర్మల్ని సరిగ్గా కరెక్ట్‌గా చేయలేదనుకో, అప్పుడు నన్ను భయపెడతాడు, నన్ను దండిస్తాడు. అది నేను చెప్పింది. భగవంతుడు లేకుండా పోతాడు అనలేదు నేను. ఎప్పుడూ ఉండి నన్ను భయపెడతాడు అనలేదు. భగవంతుడు, ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు, నన్నెప్పుడూ భయపెడతాడని చెప్పలేదు. సాపేక్షంగా నేను ధర్మంగా ఉన్నానంటే నన్ను చూస్తాడు. ఒకవేళ నేను అధర్మంగా ప్రవర్తిస్తే నన్ను దండిస్తాడని జెప్పాను. అసలే ఉన్నాడు, ఎప్పుడు నన్ను భయపెడుతూనే ఉంటాడు అని చెప్పలేదు. అప్పుడప్పుడు ఉండి, అప్పుడప్పుడు లేకుండా బోతాడు, లేదా లేకుండా బోయాడని చెప్పలేదు. అంటే, నువ్వు చెప్తూ ఉన్నదాన్ని జాగ్రత్తగా విచారణ చెయ్యి పూర్వపక్షి. నేను చేస్తూ ఉన్న ధర్మాధర్మాలను బట్టి, వాటికి సాపేక్షంగా, రిలేటివ్‌గా నన్ను అనుగ్రహించడమో, దండించడమో చేస్తూ ఉన్నాడు అంటే మారిపోతూ ఉన్నాడు వాడు. మారిపోతూ ఉన్నవాడు అసత్. అసత్ నీకు సత్తుని చూపించలేదు. తెలుస్తున్నదా? కాబట్టి ఆ విధంగా గూడా అది పని చెయ్యదు. పైగా నేను చేసిన కర్మను బట్టి వేరే వాడెవడో నాకేదో ఇస్తాడు అని నువ్వు అన్నావనుకో, అప్పుడు నీ భయము ఆ ఇచ్చేవాడి వల్ల గాదు. నీ భయము నువ్వు చేస్తున్న కర్మల వల్లే. కాబట్టి కర్మలే భయమని నేను చెప్పాను ఆల్రెడీ. కర్మలు చేస్తూ భయపడుతూ, నువ్వే పైగా ఇంకెవడో ఉన్నాడు ఆ ఫలితాల్ని నాకిస్తాడు అని నువ్వే కల్పించుకుని మళ్ళీ నువ్వే భయపడుతూ ఉన్నావు. ఆ భయపెట్టేవాడు ఉన్నాడు అంటే ఎప్పుడూ నీకా భయం ఉంటూనే ఉంటుంది. ఆ భయపెట్టేవాడు లేడు అన్నావు అంటే మాత్రం అసత్ నీకు సత్తును చూపించలేదు. ఇంకింతకన్నా క్లియర్‌గా ఎట్లా చెప్తారు? పూర్వపక్షి కూర్చొని ఆలోచన చేసుకో. యత్ అధర్మాది అనుసహాయీభూతం నిత్యమనిత్యం వా నిమిత్తమపేక్ష అన్యత్ భయకారణం స్యాత్ తస్యాపి తథాభూతస్య ఆత్మహాన అభావాత్ భయ అనివృత్తిః ఆత్మహానేవ సదసతోః ఇతరేతర ఆపత్తౌ సర్వత్ర అనాశ్వాసః ఏవ. ఏదైతే ధర్మం చేశానా, అధర్మం చేశానా అని దాన్ని బట్టి, దాని సహాయంతో ఆ రకంగా లెక్కలు జూసి, ఏదో నిత్యము, అనిత్యము, నేను నిత్య కర్మలు, అనిత్యమైన కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు, వైదిక కర్మలు, స్మార్త కర్మలు అనుకుంటూ ఏవేవో చేస్తే,
వాటి నిమిత్తంగా వాటిని అపేక్షించి ఏదో వేరే ఇంకొక భూతము నాకు భయకారణమై ఉంటుంది అన్నావనుకో, తస్యాపి అప్పుడు తథాభూతస్య అట్లా ఉన్నది ఎప్పుడూ ఉంటుంది ఆత్మహాని అభావము. నువ్వట్లా అనుకుంటే ఆ ఈశ్వరుడు నీకు వేరుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు గాబట్టి, వాడి వల్ల కలిగే భయము ఎప్పుడూ నివారించబడదు. అవును సిద్ధాంతి, కానీ నేనేం జెప్పాను, నేను కరెక్ట్‌గా నా ధర్మాల్ని చేస్తూ పోయాననుకో, నా కర్మల్ని కరెక్ట్‌గా చేశాననుకో, అప్పుడు నన్నేం భయపెట్టాడు గదా! అవును. అంటే ఎప్పుడూ అట్లనే చేయగలవా నువ్వు? ఒకేళ అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా చేశావనుకో, అదిగో నన్ను దండిస్తాడని భయపడుతూనే ఉంటావు గదా! మంత్రాలన్నీ చదువుకుంటావు, ఏవో శ్లోకాలన్నీ, అపరాధ క్షమాలన్నీ చదువుకుంటావు కదా! ఎందుకు నువ్వు అపరాధ క్షమార్పణ పద్యాలన్నీ ఎందుకు చదువుతావు? బికాజ్ అదిగో తెలుసో తెలియకో నేను తప్పులు చేశానంటే నువ్వు దండించేస్తావో ఏమో అని చదువుతావు. కాబట్టి కంప్లీట్‌గా ఎప్పుడూ ఆ 100% కర్మల్ని నువ్వు కరెక్ట్‌గానే, అంటే నువ్వు అనుకునే ఆ ఈశ్వరుడికి కోపం రాకుండా, నిన్ను దండించకుండా, నిన్ను భయపెట్టకుండా ఉండేలాగానే చేయగలవా? లేదు గదా! కాబట్టి ఎప్పుడెప్పుడైతే నువ్వు కర్మలు అటు ఇటు చేసావనుకో, వెంటనే భయపెడతాడు. కాబట్టి నీకు ఆ భయం నివృత్తి అవ్వడం అన్నది ఉండదు. చూసావా? ఎందుకంటే వాడెప్పుడూ ఉంటాడు. వాడెప్పుడూ ఉన్నాడు అంటే నీకు భయం ఎప్పుడూ ఉంటుంది వాడి వల్ల. లేదా ఆత్మహనేవా ఒకవేళ నువ్వు ఏదో కల్పించుకున్న ఆ ఈశ్వరుడు నీకు వేరుగా ఉన్న భగవంతుడెవరో లేకుండా పోయాడన్నావనుకో, సదసతోః ఇతరేతర ఆపత్యౌ సర్వత్ర అనాశ్వాసః ఏవ. ఒకసారి ఉండి, ఒకసారి లేని దేవుడి పైన నమ్మకమేముంటుంది చెప్పు పూర్వపక్షి? ఒక్కొక్కసారి భగవంతుడు ఉంటాడు, ఓసారి ఉండడు. ఒకసారి నీకు అనుగ్రహం చూపిస్తాడు, ఒకసారి నీ మీద అలుగుతాడు. ఈ రకంగా ఉంటే భగవంతుడు రకరకాలుగా ఉన్నాడంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు, ఉంటే ఉంటాడు, లేతే లేదు. అటువంటి వాడి మీద నమ్మకం ఉంటుందా అసలు? చెప్పు? ఇన్ని గాదు గానీ, నేను నీకొక ఫైనల్ విషయం చెప్తాను, జాగ్రత్తగా విను పూర్వపక్షి. ఏకత్వ పక్షే ఒక్కటి పెట్టుకున్నావనుకో, రెండోది గాదు. రెండోది జగత్తున్నది, రెండోది ఈశ్వరుడున్నది, అదిగో భగవంతుడున్నాడు గాబట్టి, అదిగో జగత్తున్నది గాబట్టి అని ఇన్ని పెట్టుకోకు నువ్వు. ఏకత్వం బెట్టుకో. ఏకం ఏవ అద్వితీయం అను. ద్వైతం బెట్టుకోకు. ఏకత్వం బెట్టుకుంటే, ఆ పక్షంలో పునః మళ్ళీ నీకొచ్చే లాభమేమంటే, సనిమిత్తస్య సంసారస్య అవిద్యా కల్పితత్వాత్ అదోషః. ఈ సంసారం మొత్తం అవిద్య వల్లే కల్పించబడ్డది కాబట్టి. ఉన్నదంతా ఒక్కటే. రెండోది ఉన్నది అని అనిపించడము అజ్ఞానమే తప్ప వేరేగా నిజంగా అది లేదు గాబట్టి, ఆ కారణంతో సహా ఆ అవిద్య ఉన్నది ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయమైనప్పుడు అవిద్య కూడా ఎక్కడి నుంచొస్తుంది? విద్య తప్ప. జ్ఞానం తప్ప అజ్ఞానం గూడా ఎక్కడుంటుంది దానికి? ఉన్నది ఒక్కటే అయితే కేవలం జ్ఞానం అయిపోయిందింకా. కర్మ లేదు, అజ్ఞానము లేదు, అవిద్య లేదు, జగత్తు లేదు, భగవంతుడు లేదు, ఈశ్వరుడు లేడు, ఇంకేమీ లేదు. ఉన్నదంతా ఒకటే అయితే అది కేవలం జ్ఞానమైతే, అటువంటి పక్షంలో సంసారానికి కావలసిన ఆ అజ్ఞానం ఎక్కడున్నది? ఆ అజ్ఞానం వల్ల కల్పించబడ్డ సంసారం ఎక్కడున్నది? ఉన్నదంతా ఒక్కటే, రెండోది లేదు. కాబట్టి అంతా అభయమే. అందుకని అదోషః, ఇంక దోషాలు, ఏ రకమైన కాంప్లికేషన్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉండవు. చూసావా? తైమిరిక దృష్టస్య హి ద్వితీయ చంద్రస్య న ఆత్మలాభః నాశః వా అస్తి. ఒకవేళ కంటి చూపు సరిగ్గా లేకుండా ఉన్నవాడికి ఆ రెండో చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు అంటే, ఆ విధంగా 2 చంద్రుల్ని చూస్తూ ఉన్నంత సేపు ఆ రెండో చంద్రుడు పోవడమూ ఉండదు. లేదా ఉన్న చంద్రుడిని చూడడమూ ఉండదు. వాడు రెండుగా చూస్తూ ఉన్నది పోనూ పోదు. ఉన్న ఒక్కటి వాడికి తెలియను తెలీదు. కాబట్టి ఇప్పుడు రెండోది గూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది గాబట్టి ఉన్నదనుకుందాం గదా! 2 ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి గాబట్టి, కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు గాబట్టి, మనము ఒక కన్ను మూసుకొని, ఒక కన్ను స్క్వింటింగ్ జేసి కొంచెం కన్ను చికిలించి చూస్తే ఒక్కటిగా కనిపిస్తుందేమో ట్రై చేద్దాం గదా! ఈ రకంగా కర్మ పెట్టుకుంటే మంచిదే గదా! అని ఇన్ని ప్రయత్నాలన్నీ చేశావనుకో, ఆ రెండో చంద్రుడు ఎప్పుడూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఉన్న చంద్రుడు నీకు సరిగ్గా అర్థం గాదు. కాబట్టి నీకు 2 విధాలుగా కూడా నష్టమే కలుగుతుంది. దాని బదులు
ఈ చూపుకున్న దోషాన్ని నువ్వు తొలగించుకున్నావనుకో, ఈ తిమిర దోషం ఏదున్నదో దాన్ని పోగొట్టుకుంటే, నీ దృష్టి బాగుపడిందంటే, నీ చూపు బాగుపడ్డదంటే, సరిగ్గా చూడగలుగుతావు. అప్పుడు ఉన్నదొకటని తెలుస్తుంది. ఇంకింత కాంప్లికేషన్స్ ఉండవు నీకు. ఒకవేళ నువ్వు కావాలంటే 2 చంద్రుళ్ళు కనిపిస్తున్నాయంటే, ఒక కన్ను మూసుకొని చూస్తాను, కొంచెం స్క్వింటింగ్ చేసి చూస్తాను అనుకున్నావనుకో, మళ్ళీ 2 కళ్ళు తెరిచి చూసావంటే నీకు 2 చంద్రుళ్ళు కనిపిస్తాయి. మళ్ళీ కొంచెం మూసుకొని చూస్తే కొంచెం తక్కువ కనిపిస్తాయి. ఇన్ని రకరకాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు దాని ఒరిజినల్ స్వరూపం అయితే నీకు తెలీదు గదా! చూస్తూ ఉన్నావా? పోతే పోనీ సిద్ధాంతి, నేను చూస్తుంటే కదా నాకు 2 కనిపిస్తున్నాయి. నేను కళ్ళు మూసుకొని పోయి పడుకున్నాననుకో, అప్పుడు అన్నావనుకో, నువ్వు కళ్ళు మూసుకొని పండుకున్నంత మాత్రాన నీకు ఆ ఉన్న చంద్రుడి స్వరూపము ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా తెలుస్తున్నదా? అసలే ఏమీ తెలియకుండా పోయింది గదా! సుషుప్తిలాగా. ఎందుకట్లా అనర్థం చేసుకుంటున్నావు? లేనివన్నీ ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయని ఎందుకంతగా, అంత దృఢంగా, ధృతితో పట్టుకున్నావు లేని వాటిని? ఎందుకంత అజ్ఞానము? ఎందుకు అంత మోహము? ఎందుకు అంత అవిద్యను వదిలిపెట్టాలంటే దుఃఖం నీకు? ప్రయత్నం చేయి రాదు? ఎందుకు కర్మలు వదిలిపెట్టాలంటే అంతగా బాధపడుతూ ఉన్నావు? వదిలిపెట్టు కర్మల్ని. ఉండేదంతా జ్ఞానమే. అది ఒక్కటే. అది నువ్వే. అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొంత భాష్యం మిగిలింది. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.